జీతాలు కూడా మనకి స్టాక్ ఉంది. అంటే వాళ్ళ నోటీస్‌లో ఉన్నప్పటికీ దాన్ని డిస్పోజ్ చేయకపోవటం వల్ల అదంతా కూడా పాడైపోయింది. సో, మనం చార్జెస్ వాళ్ళ మీద కన్సర్న్ వాళ్ళ మీద ఫ్రేమ్ చేసి ఎక్స్‌ప్లనేషన్ కాల్ ఫర్ చేస్తున్నాము. అదేవిధంగా చాలా కంప్లైంట్స్ కూడా మనకి వాకాడ్ నుండి వస్తున్నాయి. అంటే ప్రైవేట్ వెహికల్స్ దీంట్లోకి రావడం అనేది దాని మీద కూడా పూర్తిగా ఒక విచారణ కమిటీని వేసి ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్, సివిల్ సప్లై స్టాఫ్ కూడా తరచుగా ఇన్స్పెక్షన్స్ చేస్తూ ప్రజలతో కూడా మాట్లాడి అసలు ఇచ్చే మనకి పీడిఎస్ రైస్ ఎట్లా ఉంది, క్వాలిటీ ఉందా, అసలు వాడుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనము చిట్టమూరులో కూడా ఒక ఎఫ్పి షాప్కి వెళ్ళి అదేవిధంగా ఎఫ్పి షాప్ డీలర్స్ కూడా గవర్నమెంట్ ఏదైతే చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా మనకు పీడిఎస్ రైస్ సుమారుగా 80% కుటుంబాలకు మనం అందిస్తూ ఉన్నాము. అది అందరికి అందుతుందా లేదా, సకాలంలో అందుతుందా లేదా, అదేవిధంగా క్వాలిటీ రైస్ అందుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ కన్జంప్షన్ ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో వరకు వాడుతున్నారా లేదా, రీసైక్లింగ్ ఏమైనా జరుగుతుందా, అదేవిధంగా పిల్ఫరేజ్ ఏమైనా ఉందా కూడా ఇవన్నీ కూడా చెక్ చేయవలసినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఆల్రెడీ చెక్ పోస్ట్ మనము చాలా ఇంటిగ్రేట్ చెక్ పెట్టేసి ఉన్నాము బయటికి వెళ్లకుండా పక్క రాష్ట్రాలకి. బట్ మనం రైస్ మిల్స్ దగ్గర కూడా చెక్ చేస్తాము. ఎక్కడన్నా రీసైక్లింగ్ చేస్తున్నా అన్నట్టు విషయం తెలిసినా కూడా వాళ్ళ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి.